బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని మాటల్ని ఆదికాండము 24వ అధ్యాయాన్ని ప్రారంభపు వాక్యాన్ని చదువుదాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించినదని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ ఆదికాండము 24వ అధ్యాయాన్ని మనం చదువున్నప్పుడు అబ్రహాము అనబడిన ఒక భక్తుణ్ణి మనం చూడగలుగుతున్నాం, లేక ఒక వ్యక్తిని మనం చూడగలుగుతున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన లేఖనాన్ని చూస్తుంటే ఆ భక్తుడి పేరు అబ్రహాం. ఆ భక్తుడి పేరు ఏం పేరంటే అబ్రహాం అని ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కానీ ఈ అబ్రహాము అనబడిన అతన్ని దేవదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించాడంట. ఈ అబ్రహాముని ఎవరు ఆశీర్వదించారయ్యా అంటే యెహోవా అన్ని విషయములలో అబ్రహాముని ఆశీర్వదించి ఉన్నాడని ఈ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 24వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. అన్ని విషయములలో అంటే ఎన్ని విషయాల్లో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడో ఓసారి ఆదికాండము 24 ఆదికాండము 24 34వ వాక్యం నుండి చదువుదాం. ఆదికాండము 24:34వ వాక్యం చదువుదాం. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను ఎండి బంగారములను దాసదాసీలను జనములను ఒంటెలను గాడిదలను దయచేసెను. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చదవబడిన ఆ వాక్యాలను చూస్తుంటే ఈ యొక్క అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించి ఉన్నాడని చెప్పి బైబిల్లో మనం చూస్తున్నాం. అన్ని విషయములలో అంటే
ఎన్ని విషయాల్లో దేవుడు అబ్రహాముని ఆస్వాదించాడు? కొన్ని విషయాల్లోనా, లేక అబ్రహాముకి ఏవైతే కావాలో, ఆయన ఏవైతే కోరుకుంటున్నాడో, ఏమైతే ఆశిస్తున్నాడో, ఆయనకి ఏమి అవసరత కలిగి ఉందో అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. దీనికి స్తోత్రం. ఎన్ని విషయాల్లో అంటే దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుంది. దేవుని వాక్యం మనకు చెప్తుంది, అబ్రహాము అనబడిన ఒక వ్యక్తి ఒక భక్తుడుగా ఉన్నాడు. ఒక భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తున్నాడు. భక్తి జీవితాన్ని కలిగి జీవించడానికి మనకు ఆధారాలు ఏంటంటే, అబ్రహాము దేవుణ్ణి ఆశ్రయించిన వాడిగా, దేవునిని నమ్ముకున్న వాడిగా, మరి అటు దేవుని యొక్క ఆ నిబంధనను గైకొనేవాడిగా, దేవుడు అంటే అమితమైన ప్రేమ కలిగిన వాడిగా, దేవుడంటే చాలా భయము భక్తి కలిగిన వాడిగా ఈ అబ్రహాముని మనము చూడగలుగుతున్నాం. ఈ అబ్రహాము జీవితాన్ని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు చాలా రకాలుగా దేవుడు అంటే చాలా భయము భక్తి కలిగిన వాడిగా, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చబడేవాడిగా, లేక ఎన్నెన్నో రకాలుగా అతని యొక్క జీవిత విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుడు అబ్రహాముని అన్ని విషయాల్లో పరిశోధించాడు. అన్ని విషయాల్లో దేవుడు తనను పరిశీలన చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మరి అన్ని విషయాల్లో కూడా అబ్రహాముకి ఏమేమి కావాలో అన్ని విషయాల్లో ఆయన అడగకపోయినప్పటికీ కూడా దేవుడు అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన దీవెన అబ్రహాం కనుగరించాడు. చాలా అబ్రహాం ఏమై ఉన్నాడు? చాలా గొప్పవాడిగా. ఆ అబ్రహాము జీవిస్తున్న దినాల్లో అక్కడుంటున్న ప్రజలకి, అక్కడుంటున్న అబ్రహాము జీవిస్తున్న ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా అబ్రహాము దేవుడు ఏం చేస్తాడంటే చాలా గొప్పవాడిగా, దాసీలు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, బంగారము, ఎండి, పనివాళ్ళు, పనికట్టెలు, చాలా గొప్పవాడిగా దేవుడు ఆశీర్వదించాడు. 318 మంది అబ్రహాము ఇంట పుట్టిన దాసులు ఉండారంట. అబ్రహాము ఎలాంటి గొప్పవాడో చూస్తే, అబ్రహాముని దేవుడు అంత గొప్పవాడు చేయటానికి అబ్రహాము ఇంట పుట్టిన తన దాసులందరూ 318 మంది అబ్రహాము ఇంట ఉండేవాళ్ళు అంట. అబ్రహాము ఇంట 318 మంది ఉంటున్నారంటే అసలు ఆ గృహము ఎంత గొప్ప పెద్ద గృహంగా ఉంటుందో గమనించండి. ఈరోజు మనము మన యొక్క ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్న పరిస్థితుల్లో చూస్తుంటే, మన కలిగిన కుటుంబాలు, మనకు దేవుడిచ్చిన కుటుంబాలు, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడు ఏర్పరిచిన భార్యాభర్తలు, ఒక 2 పిల్లలు, భార్యాభర్తలు, ఆ కుటుంబాన్ని చూస్తుంటే ఆ కుటుంబంలో చాలా రకాలుగా ఆ 2 పిల్లలు, 2 భార్యలకి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా మరి తెవలని అంత పని ఉంటుంది. 2 పిల్లలు, భార్యాభర్త ఒక కుటుంబంగా ఉంటుంటే, ఆ కుటుంబాన్ని చూస్తుంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏ కుటుంబాన్ని చూసినా కూడా, ఏ వ్యక్తిని పోయి పలకరించినా కూడా చాలా చాలా బిజీగా ఉండే పరిస్థితులు. చాలా బిజీ. ఏంటంటే ఇంట్లో ఇంకా మాకు పని అవ్వలేదు, చాలా పని ఉంది, అక్కడ మనకి నా ఇంట్లో ఆ పని ఎదురు చూస్తూ ఉంది, ఆ పని చేయాలి నేను అని మనము దేవుడికి సమయాన్ని ఇవ్వలేకుండా, దేవుని యొక్క
ఆ దేవుని యొక్క ఆ దేవుని యొక్క బిడలుగా జీవించలేకుండా మనం దేవుని దగ్గర రావడానికి అస్సలు వీలు పడని అంత సమయం మన కుటుంబాలకి చాలా పని ఉంటుంది. మరి అబ్రహామును గనక చూస్తే, అబ్రహాముని దేవుడు చూడాలి, అబ్రహాముని దేవుడు ఎంతో గొప్పవాడిగా చేశాడు. మరి అబ్రహాముని గొప్పవాడిగా చేశాడు. అబ్రహాము ఏమన్నా నీకు లాంటి నాకు లాంటి వాడా? ఏ భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు లాంటి వాడా? అబ్రహాము ఒక ఇల్లు, ఒక గృహము 318 మంది అబ్రహాము ఇంట ఉంటున్నారంటే అతని గృహంలో ఎంత పని ఉంటది, ఎంత పని చేయాలి? ఆ గొర్రెలేంటి, మేకలేంటి, ఒంటెలేంటి, ఆ గాడిదలేంటి, లేక ఈ 318 మందికి రోజుకొచ్చి ఎన్ని కేజీలు బియ్యము, ఆ రైసు వాళ్ళకి భోజనము, లేక ఆనాటి కాలంలో రొట్టెలో లేక ఏవేవో భుజించేవాళ్ళు కదా, వారికి ఉదయాన్నే మరి 318 మందికి ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము. మరి ఇలాంటి పరిస్థితుల్లో అబ్రహాముని ఇంతగా గొప్పవాడిగా చేయడానికి గల కారణాలు ఏంటి? ఇంతగా దేవుడు ఆశీర్వదించడానికి గల కారణాలు ఏంటి? ఇంత బిజీగా ఉంటున్న అబ్రహాము దేవుడు చెప్పిన మాట వినగలిగే టైం ఉంటుందంటారు అబ్రహాంకి? దేవుడు చెప్పిన మాట అబ్రహాము వినగలిగే సమయం ఉంటుందంటండి అబ్రహాంకి. ఓసారి అబ్రహాము ఇంత గొప్పవాడిగా, ఇంత ఒక గొప్ప ధనికుడుగా, ఒక శ్రీమంతుడుగా, అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో, ఈ అబ్రహాముకి దేవుడు ఈ ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి గల ఆ రహస్యం ఏంటో, అసలు అబ్రహాము అన్ని విషయాల్లో దేవుడి ద్వారా ఎలా ఆశీర్వదించబడ్డాడు? మనము ఆస్వాదించబడలేకపోతున్నాం. దేవుని దగ్గరకు వచ్చి కూడా దేవుణ్ణి మరి ఆశ్రయించి దేవుని యొక్క శరణ కోరుతూ ప్రార్థన చేస్తూ ఎన్నో రకాలైన దైవ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఎన్నో రకాలుగా గృహంలో కొంతమందిని మనము మన గృహానికి వారిని ఆహ్వానించి ఆ ప్రార్థనని, ఈ ప్రార్థనని, ఆ కూటమని, ఈ కూటమని ఎన్నో రకాలుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మన ఇంటిలో, మన గృహంలో మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా మన యొక్క భర్త మరి దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరిల్లేని పరిస్థితులు, మన పిల్లలు మరి మనతో కలిసి వారు కూడా ప్రార్థనలో ఏకీపించలేని పరిస్థితులు, ఎన్నో కార్యక్రమాలు. అబ్రహాము ఇంట పుట్టిన 318 మంది అక్కడ వారు ఆ గృహంలో ఏం చేస్తుంటారంటే, అబ్రహాము ఎప్పుడైతే ఆ యొక్క దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మోకరిల్లుతారో ఈ 318 మంది కూడా మోకరిల్లుతారంట. ఈ 318 మంది కూడా మోకరిల్లి అబ్రహాం ఏం చేస్తాడో, అబ్రహాం ఏం చెప్తాడో, ఏం మాట్లాడతాడో, ఏ గొర్రెల దగ్గరికి వెళ్ళమంటాడో, ఆ యొక్క తన కలిగిన ఆ మంద గొర్రెల మేకల్ని ఎవరినైతే పంపిస్తాడో వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళందరూ అలాగే అబ్రహాం చెప్పగా నిలిపోతారంట. అబ్రహాము ఏది చెప్తే, ఏది సెలవిస్తే అది చేసేవాడు. ఈరోజు మన జీవితాల్ని గమనిస్తుంటే, మన గురించి ఆలోచిస్తుంటే, అబ్రహాముని దేవుడు ఎందుకు ఇలా చేశాడు చెప్పాలి. దేని స్తోత్రా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు అబ్రహాముని ఇంత గొప్పవాడిగా చేయటానికి గల కారణం ఏంటి? అతని యొక్క జీవిత వృత్తాంతాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు, ఆయన జీవిత వృత్తాంతం, అతని జీవితం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు మరి అబ్రహాములాగా మనం ఎందుకు ఆస్వాదించబడలేకపోతున్నాం?
అబ్రహాము ద్వారా అబ్రహాము లాగా మనం ఎందుకు దీవించబడలేకపోతున్నాం? అబ్రహాము వలె దేవుడు ఆ అబ్రహామును అన్ని విషయాలు ఆశించిన అంత గొప్పవాడిగా చేసిన దేవుడు మరి మన జీవితాల్లో ఆయన ఏం చేతగాని వాడిగా ఉంటాడా, చేయలేని వాడిగా ఉంటాడా? ఆలోచిద్దాం. అబ్రహాము అనబడిన అతని జీవితంలో చేసిన దేవుడు, అతను అన్ని విషయాలు ఆస్వాదించబడిన దేవుడు, మరి మన విషయాల్లో ఓసారి తల్ల పైకెత్తి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, మారుమనసు పొందిన, బాప్తిసం తీసుకున్నాను, ఆయన సార్వత్రిక సంఘంలో చేర్చబడ్డాను, నేను అన్ని విషయాల్లో ఆస్వాదించబడ్డానన్నాం. మీరెవరండి? చేతులు పైకెత్తండి. నేను అన్ని విషయాల్లో, అటు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, అన్ని విషయాల్లో, ఆర్థికంగా, నేను అన్ని విషయాల్లో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను మారుమనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, ఆయన సంఘంలో, ఆయన సార్వత్రిక సంఘంలో ఒక 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 సభ్యునిగా, దేవుని బిడ్డగా నేను చేర్చబడ్డాను. అయితే నా జీవితంలో దేవుడు అన్ని విషయాల్లో చెప్పాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాడని మనం ఎవరైనా చెప్పగలుగుతామా? ఒకవేళ ఉంటే చెప్పండి, చేతుల పైకి ఎత్తండి. అంటే మనం దేవుని బిడలగా ఈరోజు మనం లేని వారిగా మనం ఒప్పుకున్నాం కదా. ఇప్పుడు నేను దేవుని బిడ్డను కాదు, అబ్రహాంను ఆస్వాదించిన దేవుడు మనల్ని ఎందుకు ఆస్వాదించడు? అబ్రహాముకు సహాయం చేసిన దేవుడు మనకెందుకు సహాయం చేయడు? అబ్రహాముని గొప్పవాడిగా చేసిన దేవుడు మనల్ని ఎందుకు గొప్పవాడిగా చేయడు? మరి ఎందుకని? దేవుడు ఏమైనా చేతగాని వాడా, లేక మనలో ఏమైనా లోపాలు ఉంటున్నాయా? మనకు కూడా ఆశ ఉంది, దేవుడి ద్వారా ఆశీర్వదించబడాలి, దేవుడి ద్వారా దీవించబడాలి, నాకు ఎన్నో రకాలుగా దేవుడు సహాయం చేయాలి, నాకు ఎన్నెన్నో ఆశలుండి ఓ మంచి ఒక ఇల్లు కట్టుకోవాలని, ఒక గృహాన్ని కట్టుకోవాలని, మా ఇంటికి ఇల్లు కట్టుకోవాలి, ఒక నూతన గృహాన్ని ఏర్పరచుకోవాలి, ఇంకా నా పిల్లలు బాగా మంచిగా చదవాలి, చదివబడ్డ వాళ్ళు మంచిగా ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు వచ్చి బాగా వాళ్ళకు కూడా మంచి గృహాలు ఉండాలి, వారు కూడా బాగా గొప్పగా డబ్బున్న వాళ్ళుగా, సంపన్నులుగా ఉండాలి. మనకు కూడా ఉండే ఎన్నో ఆశలు ఉండే. లేవా? ఆశలు లేవా? ఏమో నాకేం ఆశలు లేవండి, దేవుడు నమ్ముకున్న కాడి నుంచి, యేసు ప్రభుని నమ్ముకున్న నాకు అలాంటి ఆశలు ఏమి లేవండి అని మనం ఎవరైనా చెప్పగలుగుతాం? నాకే ఆశలు లేవండి, దేవుడి దగ్గరికి వచ్చి నాకు ఏ ఆశలు లేవని చెప్తాం మనం ఎవరన్నా? లేలియా, దేనికి స్తోత్రా. ఇప్పుడు చూడండి, అబ్రహాము దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించడానికి గల కారణాలు ఏంటంటే, అబ్రహాము అంత గొప్పవాడిగా చేయటానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ఆనాటి కాలంలో అబ్రహాము జీవించిన దినాల్లో దేవుడు అబ్రహాముని అన్ని విషయాల్లో గొప్ప సంపన్నుడుగా చేశాడు. అదే దేవుడు ఇప్పుడు కూడా మనతో ఉండి, ఆ అబ్రహాముతో ఉన్న దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు కదా, మరి నేను కూడా ఆశీర్వదించబడలేకపోతున్నాను, నేను కూడా దీవించబడలేకపోతున్నాను, నేను కూడా అన్ని విషయాలు ఎదగలేకపోతున్నాను. దేవుని దగ్గరకు వచ్చి ఎన్నో రకాలుగా నాకు ఆశలుండి, ఎన్నెన్నో రకాలుగా నేను ఆస్వాదించబడాలి భూమి మీద నా దేవుని బట్టి, మరి నేను ఆస్వాదించబడలేకపోతున్నాను. నా కుటుంబంలో దేవుని కార్యాలు నేను చూడలేకపోతున్నాను, నా కుటుంబంలో దేవుని అద్భుతాలు నేను చూడలేకపోతున్నాను, నా కుటుంబంలో మరి ఏ కార్యం కూడా నేను చూడలేకపోతున్నాను. రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ఎంతెంతో ప్రార్థన చేస్తున్నాను నేను. నా ప్రార్థన చాలక ఇంకా నా ఆత్మీయులు కూడా పిలుచుకొని, నా గృహానికి, నా ఇంటికి నా ఆత్మీయులు పిలుచుకొని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. నా గృహంలో దేవుడు ఒక నూతనమైన కార్యాలు చేయాలి, నా కుటుంబాన్ని ఒక నూతనమైన కుటుంబంగా, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించబడ్డ వ్యక్తిగా
నేను కూడా ఆశీర్వదించబడాలని నాకు కూడా ఆశ ఉంది అని భావిస్తున్న మనము ఈరోజు అబ్రహాముని దేవుడు ఎందుకు ఆశీర్వదించానో, అబ్రహాముని ఎందుకు ఆశీర్వదించానో మీకు చెప్తా. నేను దేవుడు అంటాడు, నేను కాదు, మీకు చెప్తా. అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి గల కారణాలు ఏంటో, అబ్రహాముని అంత గొప్పవాడిగా చేయడానికి గల కారణాలు ఏంటో నేను మీకు చెప్తాను. మీరు చేస్తారా? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అబ్రహాం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు కదా. అబ్రహాము ఎంతో గొప్ప ధనికుడుగా భూమి పట్టణంత విస్తారమైన సంపదను దేవుడు ఇచ్చాడు కదా. దాసిల్ని చాలా గొప్ప ఒక గృహాన్ని దేవుడు ఇచ్చాడు కదా. ఈరోజు అతని గురించి నేను మాట్లాడుతున్నాను, ఆ అబ్రహాం గురించి చెప్తున్నాను. ఈరోజు అబ్రహాము వలె నువ్వు కూడా ఆశీర్వదించబడాలని నీకు కూడా ఆశ ఉంది కదా. ఎన్నో రకాలుగా ఆశీర్వదించబడాలని నీకు ఆశ ఉంది కదా. ఇప్పుడు నేను చెప్తాను నీకు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీకు నేను చెప్తాను, నువ్వు చేస్తావా? ఏమండి, దేవుడు అడుగుతున్నాడు మనల్ని. అబ్రహాం గురించి చదువుతున్నావు కదా, నీ చేతిలో ఉన్న బైబిల్లో అబ్రహాము గురించి నీతో మాట్లాడుతున్నాను కదా. అబ్రహాము నేను ఎలా చేశానో, ఏ రకంగా అతన్ని హెచ్చించానో, ఈరోజు నిన్ను కూడా హెచ్చిస్తా. నేను పక్షపాతం చూపించేవాడిని కాదు. నేను దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతం చూపించేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతం చూపించడు. కానీ దేవుడు ఏం చూపిస్తాడంట చెప్పాలి. దేవుడు ఏం చూపిస్తాడు, ఏం చూపిస్తాడు, ఏం చెప్తాడు, మనకి ఏం తెలియపరుస్తా అంటే పక్షపాతం కాదు, కానీ నీ భక్తిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ క్రియలు బట్టి, నీ కార్యాలు బట్టి, నువ్వు చేసే పనులు బట్టి నేను ఆశీర్వదించేవాణ్ణి. దేవుడు చెప్పాలి. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు మనల్ని కూడా ఆశీర్వదించాలంటే ఆయన పక్షపాతం కలిగిన వాడు కాదు, పక్షపాతం చూపించేవాడు కాదు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి అని మనం దేవుణ్ణి అడగగలిగితే ఆది కాండము 12వ అధ్యాయం చదవండి. ఆది కాండం 12వ అధ్యాయం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు ఎళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువాన్ని ఆశీర్వదించదను, నిన్ను దూషించువాన్ని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా ఏం చేశాడు? అబ్రహాముతో దేవుడు అనగా చెప్పాలి. ఇప్పుడు అబ్రహాముని దేవుడు అంత ఒక గొప్ప ఉన్నతమైన స్థాయిలో అబ్రహాముని దేవుడు దీవించడానికి గల కారణం ఏంటి చెప్పాలి. ఏంటంట అంటే అబ్రహాంలో దేవుడు ఏం చూశాడు? అబ్రహాంలో ఏం చూశాడు చెప్పండి? దేవుడు అబ్రహాంలో ఏం చూశాడంటే విధేయతను చూశాడు. అబ్రహాము యొక్క హృదయంలో, అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు ఏం చూశాడయ్యా అంటే విధేయత. అంటే విధేయత అంటే ఏంటి? చెప్పాలి. విధేయత అంటే ఏంటి? లోబడటము.
ఏంటి విధేయత అనగా లోబట్టం, వ్యతిరేకం ఉండటం కాదు, అవిధేయత చూపించడం కాదు, విధేయతను చూపించాడు. దేవుడు చెప్పిన మాటను, దేవుడు వెళ్ళమన్న చోటికి, ఏ దేశానికైతే వెళ్ళమన్నాడో, ఏ ప్రాంతానికైతే వెళ్ళమన్నాడు, ఏ పట్టణానికైతే వెళ్ళమన్నాడో, అబ్రహాం ఏం చేశాడంట, అలాగని విధేయత చూపించి అబ్రహాము ఏం చేశాడంట, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో, ఆ ప్రదేశం ఎలా ఉంటుందో, ఆ ప్రజలు ఎలా ఉంటారో, అక్కడ చక్కగా భోజనము మంచి ఆ యొక్క ఆహారం ఉందా, అక్కడ మంచి ధాన్యం ఉందా, తాగటానికి నీళ్లు ఉండయా, నాకెవరైనా తెలిసిన వాళ్ళు ఉండారా, నాకెవరైనా బంధువులు ఉండారా అని అబ్రహాము ఇలా ఎత్తుక్కోలేదు. దేవుణ్ణి కూడా అడగలేదంట, ప్రభువా ఆ పట్టణం నేను చూడలేదు కదా, ఆ ప్రాంతం నేను చూడలేదు కదా, ఆ ప్రాంతం ఎప్పుడు నేను చూడలేదు నా కనులతో, మరి ఆ చూడని ప్రాంతానికి నన్ను వెళ్ళాలమంటావయ్యా, నాకెవరైనా అక్కడ ఏమైనా తెలుసా, అక్కడేమన్నా నాకు బంధువులు ఉండారా, అక్కడేమైనా నాకేమన్నా పొలాలు ఉండయా, అక్కడేమన్నా నాకేమన్నా ఆహారం ఉందా, అక్కడేమన్నా నాకేమైనా చెప్పాలి, ఇల్లేమైనా ఏర్పాటు చేసావా, మరి అలా ఏదైనా ఏర్పాటు చేస్తే నేను వెళ్ళగలుగుతాను. కానీ అక్కడ ఆ ప్రాంతం తెలియదు, ఆ పట్టణం తెలియదు, ఆ ప్రజలు తెలియదు, అక్కడ ఎలాంటి ప్రజలు ఉండారో, అక్కడ ఎలాంటి ఆ పంటలు పండుతాయో, అక్కడ నీళ్లు ఉండయో లేవో. ఏంటి ప్రభు అలాంటి ప్రాంతానికి నేను వెళ్ళమంటే మళ్ళీ పొమ్మంటే వెళ్తామా? అంత దూరం ఎందుకండి, ఈరోజు హాలిడే ప్రేయర్ ఉందరంటే వస్తాం మనం. ఈరోజు మన దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తానంటున్నాడు. ఈరోజు ఒక ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు, నీ ప్రార్థన దేవుడు వింటాడంట, నీ ప్రార్థనకి ఆయన జవాబు ఇస్తాడంట. ఆల్రెడీ ప్రేయర్ ఉంది రాండి అంటే వస్తామా? రా. అబ్రహాం ఎందుకు ఆశ్రయించాడు? అబ్రహాముని అన్ని విషయాల్లో హెచ్చించగల కారణం ఏంటంటే, అబ్రహాము యొక్క జీవితంలో లోబడే జీవితం ఉంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విధేయత కలిగే జీవితం ఉంది, దేవునికి లోబడే జీవితం ఉంది. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడో, ఏ చోటుకి వెళ్ళమంటాడో, ఏ ప్రదేశానికి వెళ్ళమంటాడో, ఇవన్నీ పట్టించుకోడు అబ్రహాం, దేవుడు చూసుకుంటాడు. ఎవరు నన్ను బొమ్మంటుంది ఇప్పుడు చెప్పాలి? ఎవరు మనిషి కాదు కదా, ఎవరు నా బంధువులు కాదు కదా, లేక నా స్నేహితులు కాదు కదా, నా రక్త సంబంధికులు కాదు కదా, వెళ్ళమంటుంది. ఎవరైనా బంధువులు ఆస్వాదిస్తారంటండి, తన రక్త సంబంధికులు ఏమైనా ఆస్వాదిస్తారా? నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళగలిగితే, నిన్ను గొప్ప జనంగా చేసి, ఏమన్నాడు, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్దించి నీ నామము గొప్ప చేతును అంటే, నీ నామం గొప్ప చేతును అంటే నీ పేరు ఈ భూమండలం మీద ఎందరైతే ఉన్నారో అందరికి నీ పేరుని అలా తెలియపరుస్తాను. ఎక్కడ? నేను చూపించే దేశానికి వెళితే అక్కడ నీకు తెలియని ప్రజలు నీ పేరుని అలా కొనియాడతారు, నీ పేరుని అలా ఉచ్చరిస్తారు. ఆశీర్వాదం కావాలంటే చెప్పండి, హల్లెలూయా. అందరికి చాలా మందికి ఆశీర్వాదం కావాలని ఉంటది. ఆశీర్వాదాలు ఊరకు రావు. దేని స్తోత్రం. ఆశీర్వాదాలు దేవుడు ఊరకివ్వడు. బైబిల్ చిన్నంగా పరిశీలన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడంటే, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడంట. ఎలా తోడై ఉన్నాడు? యోసేపుకి తన అన్నలో కుట్ర కలిగి, అసూయ కలిగి
కుట్రతో, అసూయతో దేవుడు ఒక ప్రణాళికను ఆ యొక్క యోసేపు మీద పెట్టుకొని ఒక ఉన్నతమైన భవిష్యత్తుని ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క జనాంగానికి ఒక పోషకుడుగా దేవుడు తనని ఏర్పరచుకుంటే, అతనికి దేవుడు చెప్పే ప్రతిదిని తన యొక్క సహోదరులు, తన అన్నలకు చెప్తుంటే అతని మీద అసూయ కలిగి అతని మీద ఒక కుట్ర కలిగి అతన్ని చంపుదామని చెప్పి ఎన్నో రకాలుగా వాళ్ళు ఆలోచించారు. ఇప్పుడు యోసేపు చెప్పాలి, యోసేపు ఎవరి ప్రణాళికలో ఉన్నాడు చెప్పాలి? ఎవరి ప్రణాళికలో ఉన్నాడు? దేవుని ప్రణాళికలో ఉన్నాడు గనక, దేవుని ప్రణాళికలో ఉన్నాడు గనక, దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నాడు గనక యోసేపుకు నా దేవుడు తోడై ఉన్నాడు. గట్టిగా సమూహ ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి దేవుడు యోసేపు నిడవక. ఇలా చాలా మంది దేవునికి తోడై ఉన్నాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఈ రోజు ఈ కూటానికి వస్తే, ఈ కూడికి వస్తే, ఈ మీటింగ్లకు వస్తే విధేయత లేకుండా, దేవునికి విధేయత లేదు, దేవుడు చెప్పే మాటకు లోబడే జీవితాలు మనకు లేవు. దేవుడు చెప్పిన పని చేసేది లేదు. కానీ దేవుడు మనలోకి వచ్చి ఆయన మనల్ని పొనుకున్న స్థలంలోకి మనం వచ్చి ఆస్వాదించాలి. అలా ఉంటుంది మన భక్తి, మన ఇంత. దేవుడి కోసం నువ్వు ఏమైనా చేస్తావా? ఎక్కడికైనా వెళ్తావా? ఏదైనా చేశానండి. నేను దేవుడి కోసం క్రైస్తవుడిగా మారిన తర్వాత ఒక క్రైస్తవ జీవితాన్ని నేను కలిగి జీవిస్తున్నా. కానీ ఇదిగో దేవుడు కొరకు నేను ఇలాంటి కార్యాలు చేశానని చెప్తావా? సాక్షి ఎప్పుడని చెప్పావు? ఇంకా నాకు దేవుడు ఏం చేశాడండి, దేవుడు ఏమిచ్చండి, ఎన్నో సంవత్సరాలండి నేను ఆ దేవుని బిడ్డగా చర్చికి వెళ్తున్నా, మందిరానికి వెళ్తున్నా, ఎన్నో రకాల ప్రార్థన చేస్తున్నాను, ఇల్లు కట్టుకోవాలని, పిల్లలు చదివించుకోవాలని, ఇంకా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని, ఇంకా ఏవేవో చేయాలని దేవుణ్ణి అడుగుతున్నా. నేను నాకేం చేశాడు? ఆయన దేవుడు మనకేం చేయడు అని మనమైతే దేవుణ్ణి ఏమడుగుతాం చెప్పండి? ప్రశ్నిస్తాం. కానీ దేవుడు గారు నిన్ను అడిగితే చెప్పు, దేవుడు కనుక నిన్ను అడిగితే హల్లెలూయా. నేను కూడా యేసు ప్రభుని నమ్ముకోక ముందు, యేసు ప్రభు తెలియనప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ అనుభవం లేనప్పుడు నేను కూడా అలాగ అనుకునేవాడిని. ఏం చేశారు నా తల్లిదండ్రులు నాకు? ఏమిచ్చారండి నా తల్లిదండ్రులు నాకు? చాలా, నాతో పాటు వాళ్ళు చాలా వాళ్ళకి అయ్యుండి ఇయ్యుండి ఏదేదో చేశారు, అవి చేశారు, ఈ చేశారు. నాకేం చేశాడు? ఎందుకు కన్నడినా? కన్నావలే నువ్వు గాంగా. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పాలి, ఆ చెంప ఈ చెంప కొట్టుకుని, దేవా క్షమించు ప్రభువా, ఏదో అజ్ఞానంతో అవివేకంతో మాట్లాడుతున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి అని వారి పట్ల సరైన మనసు లేకుండా, వారిని మేము అర్థం చేసుకోకుండా ఏదో భౌతికంగా లోకానుసారంగా మాట్లాడాం, ప్రభువా క్షమించండి అని ఎన్నోసార్లు దేవుడితో చెప్పుకున్న రోజులుండి. అలాగనే శరీర సంబంధమైన తండ్రుల మీద అలా మాట్లాడాం. ఒక అవివేకంతో, అజ్ఞానంతో, ఒక మూర్ఖత్వంతో. కానీ దేవాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు సృష్టికర్త అయి ఉన్నాడు, మనకు సృజించిన వాడై ఉన్నాడు, మనకు రూపాన్ని ఇచ్చిన వాడై ఉన్నాడు. మనకి ఏం చేశాడు దేవుడు అంటే, ప్రతిరోజు ఆయన నీకు ఇస్తున్నాడు కదా, ప్రతి వారము దేవుడు ఇస్తున్నాడు కదా, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు కదా, కాలాలు సమయాలు దేవుడు నీకు ఇస్తున్నాడే, దేవుడు నిన్ను పోషిస్తున్నాడే, దేవుడు నీకు ఆరోగ్య శక్తిని బలాన్ని ఇస్తున్నాడే. మరి దేవుడు ఏం చేశాడు? నాకేం చేశాడు? ఇల్లు కట్టితే దేవుడు చేసినట్లా?
ఉద్యోగాలు, పిల్లలు బాగా చదివితే, బ్యాంకి బ్యాలెన్స్లు ఉంటే, ఒంటి నిండా కేజీలు కేజీలు బంగారం ఉంటే దేవుడు నాకు అన్ని చేశాడండి. చాలా అన్ని రకాలుగా దేవుడు ఆశ్రయించాడు. నువ్వేం చేస్తావు దేవుడికి? చెప్పాలి దీని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేసామండి? ఒక జ్ఞానిని సొలొమోను సామెతలు ఆయన ఒక చక్కగా చాలా జ్ఞానవంతంగా ఆ జ్ఞానిని సొలొమోను ఈ యొక్క ఆ సామెతల్ని రాశాడు. రాయబడ్డప్పుడు ఒక గొప్ప ఒక విశేషకరమైన విషయాన్ని, ఈ సృష్టిలో ఉన్న జీవులు ఉంటాయి చూసారా, ఈ జీవులు అంటే భూమి మీద పాకే ఆ పురుగుల గురించి దేవుడు ఆ సొలొమోను ద్వారా రాయించాడు. ఆ మాట నీవు ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథము, సామెతల గ్రంథం చూడాలి ఆ మాటని. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 30వ అధ్యాయము 30వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. 15వ వాక్యం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లు 2 కలరు, తృప్తి పడనివి 3 కలవు చాలును అని పలకనివి 4 కలవు. అవేవనగా పాతాళము కనిన గర్భము, నీరు చాలును అని భూమి చాలును, అగ్ని ఈ రీతిగా జ్ఞాని సొలొమోను కొన్ని విశేషమైన ఈ సామెతల గ్రంథంలో జ్ఞాని సొలొమోను చాలా గొప్ప జ్ఞానంతో, దేవుని యొక్క అనుగ్రహ జ్ఞానంతో పొందుకొని ఈ సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, జలగ ఉంది చూసారా, జలగ. ఈ జలగ యొక్క స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు చెప్పాడు ఈయన? నా వైపు చూడండి. ఎందుకు ఈ జలగ గురించి ఎందుకు మాట్లాడాడంట? ఈ జలగ గురించి రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? జలగ స్వభావము ఎప్పుడు కూడా అంట చెప్పాలి, జలగ మనస్తత్వం ఎలా ఉంటదంట, ఎప్పుడు చూసినా కూడా ఆ నీళ్ళల్లోకి దిగిన ఆ గేదెను పట్టుకుందనుకో, పట్టుకున్న ఆ జలగ, ఆ పట్టుకున్న ఆ జలగ ఆ పట్టుకొని ఒకటే ఆ గేదెలో ఉన్న ఆ రక్తం అంతా కూడా పట్టుకొని వదలకుండా ఏం చేసిందంట, తాగుతూనే ఉంటదంటండి. తాగుతూనే ఉంటదంట. చూసారా, చూడండి, తాగుతూనే ఉంటదంట. ఎంత తీసినా కూడా దాన్ని ఎంత బయటికి పడవేద్దామన్నా అది వదలదంట. ఎందుకంటే దాని పరిస్థితి ఏంటంటే, ఎంత తాగినా కూడా తృప్తి ఉండదంట. ఆ జలగ ఎంత తాగినా అది ఎంత ఇదిగో గట్టిగా, ఇదిగో మన ఈ మొదటి వేలంత ఉంటది, ఈ చూపుడు వేలంత ఉంటది. అది భవిష్యం ఉంటే చూపుడు వేలంత ఉన్న జలగ దాదాపు ఒక 20 కేజీలు, ఒక 30 కేజీలు, లేక ఒక 50 కేజీలు ఉందనుకోండి ఒక గేదె. ఆ గేదెని పట్టుకొని ఇది ఏం చేసింది,
శుభ్రంగా హాయిగా తాగేస్తా ఉంటదంట. అట్లాగనే దేవుని దేవుని యొక్క సంఘాల్లో కూడా దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళు కూడా ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంత మరి దేవుని దగ్గర పొందుకున్నప్పటికీ కూడా, ఎన్నో అవకాశాలు ఎన్నో రకాలుగా దేవుడు ఇస్తున్నప్పటికీ కూడా, ఏం చేశాడు దేవుడు నాకు? ఏమి ఇచ్చాడు దేవుడు నాకు? ఏం చేశాడు? ఏం చేయలే దేవుడు. ఓకే, మంచిదే, చేయలే నువ్వు అన్నట్లుగానే. మరి అబ్రహాము దేవుడు ఆశ్రయించాడు అన్ని విషయాల్లో. మరి అన్ని విషయాల్లో అబ్రహామును ఆశ్రయించి చాలా గొప్పవాడిగా చేశాడు, చాలా శ్రీమంతుడిగా చేశాడు. మరి దేవుడు అబ్రహాముని ఎళ్ళమన్న చోటకల్లా వెళ్ళాడు. చెప్పాలి, అబ్రహాముకి ఎళ్ళమన్న చోటకల్లా వెళ్ళేశాడు. వెళ్ళి ఆయనకి భూమి మీద ఎక్కడ కూడా ఆయనకి ఆస్తులు ఏమి లేవు. ఆనాటి కాలంలో ఉన్న ఆస్తి సంపద అంతా కూడా గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఆ బంగారము, దాసీలే. ఈరోజు ఇలాంటి మనలాంటి అపార్ట్మెంట్లు లేవు. స్థిరంగా ఈరోజు ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గృహంలో బాగా స్థిరంగా ఉండే పరిస్థితులు దేవుడు మనకి ఇచ్చాడు. ఆనాటి కాలం వాళ్ళకి ఆ స్థిరంగా ఆ యొక్క నివాసాలు లేవు. వాళ్ళు యాత్ర చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క ప్రయాణం అంతా కూడా ఆ గుడారాలు ఏర్పాటు చేసుకునేదనో ఆ గుడారాలు నివసిస్తూ ఉండేవాళ్ళు అనమాట. మరి అబ్రహాముని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. దీని స్తోత్రం. మరి ఈరోజు అబ్రహాం దేవుడు అన్ని విషయాలు ఆస్వాదించాడండి. అబ్రహాం చాలా గొప్పోడయ్యాడండి. ఏంటి దేవుడు పక్షపాత? ఏంటి దేవుడు ఎందుకు మరి నా గురించి పట్టించుకోడైనా? మనం కూడా అలాగా కూర్చొని ఒంటరిగా కూర్చొని ఏదన్నా శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మన భర్త మన మాట విన్నప్పుడు, మన పిల్లలు మన మాట విన్నప్పుడు, మనకి ఆ కాలము అనుకూలంగా లేనప్పుడు, అంతా కూడా ప్రతికూలంగా మార్చబడ్డప్పుడు, అలాంటప్పుడు కూర్చొని దేవుడు ఏం చేశాడు? ఓకే, మంచి ఆలోచించు, అలాగే ఆలోచించు. దేవుడు ఏం చేశాడు? మరి నువ్వు కూడా, నేను కూడా దేవుడు ఏం చేశాడు? మరి దేవుడి కోసం నేను ఏం చేశాను? దేవుడి కోసం నేను ఏం చేస్తున్నాను? ఎవరికైనా ఎక్కడికైనా దేవుని పని కోసం నేను వెళ్ళగలుగుతున్నానా? ఎవరికైనా నా ప్రభు గురించి పరిచయం చేసే కార్యక్రమం వారంలో ఒక్కరోజైనా, 7 రోజులు దేవుడు ఇస్తున్నాడు, 7 రోజులు లేక 8 రోజులు, ఒక్క రోజు నా దేవుడి కొరకు, ఇదిగో నా ఇంట్లో ఉండదు, నా దేవుడి పని నేను చేస్తాను. ఎట్లా చెప్పేది? ఎట్లా చేస్తే బాగుండదు? దేవుడిని ఆశీర్దిస్తాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడిని నడిపిస్తున్నాడు, దేవుడు నిన్ను నీకు చేయనిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆయన ఎంతెంతగానో పట్టచాల దీవులతో ఇదిగో నీ కుటుంబం మీద ఆయన కుమ్మరిస్తున్నాడు. కొట్టొస్తాడు. హల్లెలూయా. శబ్దం దిని స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము ప్రారంభవాక్యం చదువుదాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఎట్లనగా ఆయన చిత్తం ప్రభువా అని, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకు తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అతన్ని సమర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతలు కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడుకు ఇస్సాకుని ఎంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను.
దేవుడు అబ్రహాముతో చెప్పిన చోటికి వెళ్ళాను. అబ్రహాము, నువ్వు లేచి నీ దేశమును నీ పట్టణమును విడిచి, నీ తండ్రి ఇంటిని విడిచి, నీ బంధువులు విడిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళితే, ఎవడు అబ్రహాం వెళ్ళాడంటారా? అబ్రహాం వెళ్ళాడు కదా. ఇప్పుడు మరి అక్కడ అబ్రహాములో దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము దేవుడికి లోబడేవాడు ఉంటాడు. అబ్రహాము దేవుడు అంటే ఆ యొక్క చాలా భయం భక్తి కలిగిన వాడు. అబ్రహాము దేవుడు ఎప్పుడు ఏ మాట చెప్తాడో ఆ మాటకి అంత ప్రాణం ఇచ్చేవాడు. ఇప్పుడు అంత బాగానే ఉంది. ఇప్పుడు అబ్రహాంకు ఒక్కగానొక్క కుమారుడు, ఒకే ఒక కుమారుడు అబ్రహాముకు ఉంది. ఒకే ఒక కుమారుడు దేవుడు ఇచ్చాడు. అయితే ఇప్పుడు అబ్రహాముని దేవుడు మళ్ళా ఏం చేశాడంట? పరిశోధించాడు. ఏ విడిచిపెట్టాలి? ఇప్పుడు చెప్పాలి. ఏ విడిచిపెట్టాలి? అబ్రహాము ఏ విడిచిపెట్టమన్నాడు అబ్రహాముని? ఇక్కడ 12 అధ్యాయాలు అంటాడు. ఆది కాండము, యెహోవా నీవు లేచి నీ దేశం విడిచిపెట్టాలి. చూడండి, ఇక్కడ అబ్రహాంతో అన్నాడు దేవుడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీవు విడిచిపెట్టాల్సింది ఏంటి? నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశమునికి వెళ్ళాలి, అన్ని విడిచిపెట్టు. లేలియా చెప్పు, దేనికి స్తోత్రం, హల్లెలూయా, లేలియా. అన్ని విడిచిపెట్టాలి. దేవుడు ఆశీర్వాదం రావాలంటే చెప్పాలి, అన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు అబ్రహాముని దేవుడు అన్నాడు, నీ ఒక్కడై ఉన్న ఒక్క కుమారుని విడిచిపెట్టేసాయి, దహన బలిగా ఆ మోరియా పర్వతం మీద ఈ కుమారుని దహన బలిగా కాల్చి ఆ నిప్పుల్లో కాల్చి వేయాలి. ఏ మాట చెప్పాడు దేవుడు అబ్రహాము తోటి? అబ్రహాం, ఇదిగో నీవు నీ కుమారుడు ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళు, ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ నీకు చెప్పబోయే సంగతులు చెబుతానన్నాడా? ముందుగానే చెప్పేశాడు. అబ్రహాం ఏం చేశాడు? ముందుగానే చెప్పగానే, ఇంత ఘోరాతి ఘోరంగా నా దేవుడు ఇలా చేస్తాడా? ఒక్కగానొక్క కుమారుని ఇచ్చి మళ్ళా నా కుమారుని తీసుకుంటాడా? ఇంత కఠోరంగా, ఇంత కఠినంగా, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడా ఈ దేవుడు? ఎల్లమన్న చోటల్ని నేను ఆయన చెప్పినలా చేశాను. ఏ ప్రాంతంలో బలిపీఠాలు కట్టమంటే ఆ ప్రాంతంలో బలిపీఠాలు కట్టాను. నా దేశాన్ని విడిచిపెట్టాను, నా బంధువులు విడిచిపెట్టాను, నా తండ్రిని విడిచిపెట్టాను, అయితే విడిచిపెట్టాను. నాకు లేక లేక ఒక కుమారుడైన అతన్ని కూడా ప్రాణానికి ప్రాణంగా 100 ఏళ్ల ప్రాయంలో ఇచ్చిన ఒక కుమారుడిని ఇలా అడగటం ఏంటి? ఏమన్నా ఈ దేవునికి మనసుందా? ఈ దేవునికి హృదయం ఉందా? మనసున్న దేవుడేనా? అన్ని వదిలిపెట్టమంటాడు, అన్ని విడిచిపెట్టమంటాడు. అబ్రహాం మరి ఇప్పుడు సనగాలి, ఎదురు కూర్చొని చెప్పాలి. ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని ఎదురెదురు కూర్చొని, ఇక మన పని అయిపోయింది, ఏదో దేవుడు కుమారుడు ఇస్తానంటే ఆ కుమారుడు కోసం ఎంతో 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 నిరీక్షణ కలిగి ఆయన చెప్పిన చోటకల్లా వెళ్ళమన్న చోటకెల్లా ఆయన ఎటు వెళ్ళమంటాడో, ఏం చేయమంటాడో, ఎక్కడికి వెళ్ళమంటాడో అన్ని చేసాం. లాస్ట్ కి ఆ కుమారుడు కోసమే కదా చేసింది, ఆ కుమారుడు కోసమే కదా ఇదంతా చేసింది. మళ్ళా ఈ ఒక్కగానొక్క కుమారుని కూడా ఇమ్మంటాడు ఈయన. చెప్పాలి, దీని స్తోత్రం. ఇప్పుడు మరి అబ్రహాం గారు ఏం చేశాడంట? శుభ్రంగా ఏం చేశాడు? గాడిదని ఏర్పాటు చేసుకొని, కట్టెలు జీల్చుకొని, పనివాడిని పెట్టుకొని కుమారుని దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు తన దేశాన్ని, తన బంధువుల్ని, తన తండ్రిని, తర్వాత నెక్స్ట్ తన కుమారుని కూడా విడిచిపెట్టేసాయి. దేవుని ఆశీర్వాదం రావాలంటే తల్లి, దేవుని ఆశీర్వాదం రావాలంటే ముందు మనకి ఏం జరిగిద్ది? పరిశోధన జరిగిద్ది. దేవుడు ఆశీర్దిస్తాడు మనల్ని. ఆయన దీవించేవాడే అబ్రహామును దీవించినట్లుగానే
అబ్రహామును ఆస్వాదించినట్లుగానే, యాకోబును ఆస్వాదించినట్లుగానే, యోసేపును ఆస్వాదించినట్లుగానే, ఇశ్రాయేలును ఆస్వాదించినట్లుగానే మనల్ని కూడా ఆస్వాదించేవాడే. కానీ దేవుడు మనల్ని ఆస్వాదించాలంటే మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. పరిశోధించిన తర్వాత ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదాలు అంటే ఏమన్నా షాపుల్లో కొనుక్కునేయా? ఆశీర్వాదాలు అంటే బంగారం కొట్లో పోయి ఏదో నీకాట డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బు ఇచ్చేసి ఒక చెవర 2 చెవర్లో ఎంతో ఎంతో కొనుక్కొచ్చుకుంటావు. ఆశీర్వాదం అంటే దేవుడి దగ్గర డబ్బిస్తే వచ్చిందా? ఆశీర్వాదాలు రావాలంటే ఏం కావాలి? దేవునికి వదిలిపెట్టుకోవాలి. విడిచిపెట్టాలి, వదిలిపెట్టుకోవాలంటే ఈ భూ సంబంధమైన ఆ రోజుల్లో జరిగింది. ఈ రోజు భూ సంబంధమైన ఏం వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేవు. నీ హృదయంలో దేవునికి ఆయాసకరంగా ఏమైతే ఉండయో, దేవునికి నచ్చని అయితే ఏముండయో, దేవునికి వ్యతిరేకంగా ఏమని నీ హృదయంలో అవన్నీ తీసివేసి చంపేసుకోగలిగితే, దేవునికి నీ హృదయంలో ఒక విధేయత కలిగి నువ్వు భక్తి చేస్తే దేవుడు ఏం చెప్తాడు? దేవుడు ఏం చెప్తాడో ఈరోజు ఈ ప్రార్థనలో, ఈరోజు ఉదయాన్నే లేచి ప్రభువా, ఉదయకాల ప్రార్థనలో, ఈ ఏకూజావు ప్రార్థనలో ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఈ రోజు నువ్వు ఏం మాట్లాడతావు, ఎక్కడికి వెళ్ళమంటావు, ఎటు వెళ్ళమంటావు, ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు, నీ పని చేయడానికి, నీ గురించి పరిచయం చేయడానికి. ఈరోజు నాకు పని చెబుతావు ప్రభువా. లేలియా చెబుతుంది నీ స్తోత్రం. హల్లెలూయా. ఇంటింటికి వెళ్ళి ఈరోజు మన చర్చిలో కూట ఉందమ్మా అంటే, కూట ఉందా? వద్దాంలే, చూద్దాంలే, చూద్దాం, టైం చూద్దాం, పరిస్థితిని బట్టి చూద్దాం. అబ్రహాం దేవుడు అంటాడు, చూడండి అబ్రహాం దేవుడు ఏమంటాడు. 22వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం. వేయకము, అతనికి ఏమి చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టున కనబడిను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేల్ని అది ఇంకా చదివే కదా, 16వ వాక్యం చదువుకుందాం. నీవు నీకొక్కడై ఉన్న నీ కుమార్ని ఈయ వెనక తీయక ఈ కార్యమందు చేసినందున నేను నిన్ను ఆశీర్వదించిన. గట్టిగా సభలో ప్రజల హల్లెలూయా, హల్లెలూయా చెబుదాం. నీ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఒక్కడై ఉన్న కుమారుణ్ణి వెనక తీయక, దీన్ని బట్టి నువ్వు దేవునికి ఎంత భయపడేవాడువో నాకు అర్థమవుతుంది. నువ్వు దేవునికి దీన్ని బట్టి ఎంత విధేయత చూపించేవాడువో నాకు అర్థమవుతుంది. చాలా విస్తారంగా చూడాలి, చాలా విస్తారంగా నా దగ్గర ఉంటే నేను అది ఇద్దాను, ఇది ఇద్దాం, అది నీకు విస్తారంగా ఉంటే కాదు నువ్వు చేయాల్సింది. నీకేదో బాగా సమృద్ధిగా నిండిపోతే కాదు, ఎక్కువైపోతేనే కాదు, నీకున్న దాంట్లోనే. ఒక చిన్న విషయాన్ని గమనిస్తుంటే, ఒక తండ్రి అంటండి, ఓ తండ్రి ఒక ఉద్యోగి ఒక ఆమెని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఒక ఛానల్ గరిగిలోళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంత గొప్పగా మీరు సింగర్ అవ్వటానికి ఏంటి కారణాలు? అసలు మీరు గొప్ప సింగర్గా మీరు ఇలా మీ పేరు చాలా మరి అంతగా మారుమోగుతుంది, ఏంటి పరిస్థితులను కొన్ని ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే, ఆమె ఇంట్లో మీ ఫాదర్ ఎలా ఉంటాడు, ఇంట్లో మీ మమ్మీ ఎలా ఉంటుంది అని చెప్పి ఆమెను ఇంటర్వ్యూ చేస్తుంది. మా నాన్న
ఎక్కువగా మీ నానంటే ఎక్కువగా ఎక్కువ భయపడతారా, లేక మీ మమ్మీ అంటే భయపడతారంటే ఎక్కువగా మేము మేము మమ్మీని చూసి మేము ప్రభావితం అవుతాము అని చెప్తూ చెప్తూ మరి దీనంతటి కూడా మా తండ్రి, మా నాన్నగారు ఏం చెబుతాడంటే మాకేం చెప్పడు అంత చెప్పేది మమ్మకి చెబుతాడు. మా దగ్గరికి వచ్చి ఏం చెప్పడు, మమ్మకి చెప్తాడు. మమ్మకి చెప్తే మమ్మ చెప్పిన మాటలని మేమేం చేస్తామంటే మా ఫాదర్, మా డాడీ, మా నాన్న చెప్పాడు చూసారా ఆ మాటలు, మా డాడీ, మా ఫాదర్, మా నాన్న చెప్పిన మాటల్లో మమ్మ తీసుకునేదను ఆమె ఏం చేసేది, ఆ మాటని తన జీవితంలో ఆచరణలోకి తీసుకుంటుంది. తన జీవితంలో మా నాన్నగారు చెప్పిన మాటల్ని ఆమె ఆచరణలో తీసుకుంటుంది. ఆమె ఆచరణలో తీసుకొని ఆ మాటలు మళ్ళా మాకు చెప్పింది. మాకు చెప్పబడ్డప్పుడు మేము వినేదను ఆ మాటలు, మా అమ్మగారు చెప్పిన మాటలు మేము ఆచరణలో తీసుకుంటాము. ఆచరణలో తీసుకున్నాం కాబట్టి ఈ స్థాయిలో మేము ఉంటాం. ఇంత పేరు రావడానికి గల కారణం ఏంటంటే ఈ ఆచరణ తీసుకోవటం. మా నాన్నగారు చెప్పాడు, మా అమ్మ చెప్పాడులే అని వదిలేసే ఉంటే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు. ఆయన చెప్పాడు, మా అమ్మగారు వదిలేలా ఆచరణ తీసుకుంది. ఆచరణ తీసుకొని ఇలా మీ డాడీ, మీ ఫాదర్, మీ నాన్న ఇలా చెప్తున్నాడు, పిల్లలు ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళని ఎలా చూస్తున్నావు, ఏ రకం చూస్తున్నావు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి అన్ని చెప్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ కూడా మా అమ్మ వచ్చి మళ్ళా మాకు చెప్తూ ఉంటది. మేమేం చేసేవాళ్ళం అంటే మా అమ్మగారు చెప్పిన మాటల్ని మేము ఆచరణలో తీసుకున్నాం. చెప్పాలి, ఒక ఇంటర్వ్యూలో జరిగిన విషయం అండి. ఒక ఇంటర్వ్యూలో జరిగింది. ఇప్పుడు మనము ఇలా కొన్ని ఎగ్జాంపుల్ చెబుతాం కదా, లేక దేవుని మాటలు చెప్తాం కదా, బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు భక్తుల గురించి క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ ప్రజలకు చెప్తాం కదా. చెప్పబడ్డప్పుడు, ఇలా బోధిస్తున్నప్పుడు, ఒక భక్తుల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈయన మనము దాన్ని ఆచరణలో తీసుకుంటామండి. మనం అబ్రహాం ఆచరణలో తీసుకున్నాడు. అబ్రహాము అంతగా ఆశ్రయించబడటానికి, అంతగా దీవించబడటానికి, అంతగా హెచ్చించబడటానికి గల కారణం ఏంటి, దేవుడు చెప్పిన మాటని ఆచరణలో తీసుకున్నాడు. ఎల్లమన్న చోటకల్లా వెళ్ళాడు. ఏమైతే చేయమన్నాడో చేశాడు. లాస్ట్కి నీవు ఎక్కడైనా కుమారుని కూడా ఇవ్వమన్నప్పుడు అబ్రహాము సనగక కొనగక అది ఆచరణలో తీసుకొని దేవునికి విధేయత చూపించాడు కనుక ఇందును బట్టి నువ్వు బహుగా దేవునికి భయపడేవాడివి. దీన్ని బట్టి నీ భక్తి ఏంటో నాకు కనపడుతుంది. అందుకే అబ్రహాం, అన్ని విషయాల్లో నిన్ను ఆస్వాదిస్తున్నాను, అన్ని విషయాల్లో నేను గొప్పగా హెచ్చిస్తున్నాను. నేను దేవుడు అబ్రహాం ఆస్వాదించడం గల కారణాలు ఏంటి? ఈ రోజు నువ్వు భూమి మీద ఎన్ని సంవత్సరాలైనా ఉండు, ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించు, ఒక్క మాట, దేవుడు చెప్పిన మాట నేను ఆచరణలో తీసుకున్నా, దేవుడి కోసం ఇదిగో ఈ రీతిగా నేను నడుస్తానని చెప్పగలుగుతావు. నువ్వు వస్తాం, కూర్చుంటాం, వింటాం, వెళ్తాం. నువ్వు ఏ కూటానికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ సభలకు వెళ్ళిపోయినా వింటావు అంతే, దాన్ని ఆచరణలో తీసుకోవు. అందుకే ఈరోజు మనము ఈ యొక్క ఆశీర్వాదాలని, అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. అబ్రహాము జీవితంలో జరిగిన కార్యాలు మన జీవితంలో జరగట్లేదు. ఎందుకు అలా కారణం ఏంటంటే మనం తీసుకోం కదా. ఇప్పుడు చెప్పాం, ఒక గంట సేపు చెప్పాం మనం ఇక్కడ వాక్యం. ఈరోజు అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడా? ప్రభువా ఇది అబ్రహాము స్థానంలో నన్ను కూడా పెట్టుకున్నాను, అబ్రహాము జీవితంలో నన్ను కూడా పెట్టుకుంటున్నాను ప్రభు, నా కుటుంబాన్ని కూడా పెట్టుకుంటున్నాను అయ్యా, నా ఇంటిని కూడా పెడుతున్నాను ప్రభు. అలాంటి జీవితం నాకు ప్రసాదించయ్యా. ఈ భూమి మీద అర్థంగా బ్రతుక, ఈ లోకానుసారంగా జీవించగా, ఈ క్షణికమైన వాటి కోసం ఎగిరిపడక నీ కోసం బ్రతికే భక్తి నాకు దయచేయ. నీ మాటలు విని నేను మోసం చేస్తున్నానేమో, నిన్ను మాయ చేస్తున్నానేమో, పైకి భక్తిమంతుల వలె పైగా ఉండి లోపల శక్తి లేకుండా జీవిస్తున్నానేమో, నటన చేస్తున్నాను నీ దగ్గరకు వచ్చి. ఎందుకంటే నటన
దేనికి దేవుడు అలాంటి భక్తి అవసరమా దేవుడి దగ్గర మనకి? అలాంటి నటన చేసే భక్తి దేవుడు ఇష్టపడతాడా? అలాంటి ఏషలు వేసుకునే భక్తి దేవుడు ఇష్టపడతాడా? ఎవరిని మెప్పించాలని, ఎవరిని ఒప్పించాలని నీ భక్తి అంటే పౌరుషంగా ఉంది దేవుడి కోసం. దేవుడు ఎప్పుడు ఎవరిని సిగ్గుపరచనిచ్చే దేవుడు కదండి. ఎవరిని తలదించుకొని అవమానపరిచే దేవుడు కాదు ఆయన. ప్రతి ఒక్కరిని, అబ్రహాముని ఎంత చేశాడు? నీ నామాన్ని నేను హెచ్చిస్తానన్నాడు. నీ పేరు అలా మారుమోగిద్ది అన్నాడు. ఈ మాటలు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి చెప్తున్నాడు. తల్లి ఎంతగానో ప్రేమించి చెప్తున్నాడు మనల్ని. ఈరోజు దేవుడు అబ్రహాము ద్వారా ఇచ్చే ఆశీర్వాదాలని కూడా స్వీకరించాలని అబ్రహాము నుండి దేవదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ద్వారా అబ్రహాము యేసుక్రీస్తులోకి ఆ దేవదేవుడు అన్ని జనులు కూడా ఆశీర్వదించబడి నిమిత్తం క్రీస్తు వారిలో ఆయన అనుగ్రహించి ఉన్నాడు కనుక ఆయన శిలువ దగ్గరకు వచ్చిన మనలో కూడా ఈ రాత్రి మనల్ని ఆయన ఈ రీతిలో మాట్లాడుతున్న దేవుడు చేత పైకి ప్రార్థన చేస్తున్నాం. తల్ల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. తలలో వంచుకొని ప్రార్థన చేసుకుందాం. నిన్ను నువ్వు మోసపుచ్చుకోక, నిన్ను నమ్ముకొని నువ్వు జీవించక, నీ కుటుంబాన్ని నమ్ముకోక, నీ జ్ఞానాన్ని, నీ శక్తిని, నీ బలాన్ని నమ్ముకోక ప్రియ బిడ్డ, దేవుడు నమ్ముకో. దేవుడు నమ్ము. అబ్రహాం దేవుడు నమ్మాడు. అబ్రహాముని దేవుడు ఏనాడు సిగ్గుపరచలేదు ప్రియ దేవుడు బిడ్డ. ఈ రాత్రి మనలో కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు, మోసం చేసే దేవుడు కాదు. దేవుని సన్నిధిలోకి వస్తున్న మనం అబ్రహాము అన్ని విషయాలు ఆశ్రయించబడ్డాడని ఈ రాత్రి మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లి, ఈరోజు నువ్వు కూడా ఆశ్రయించబడాలనుకున్నావా? ఈరోజు నువ్వు కూడా దీవించబడాలనుకుంటున్నావా? నీ కుటుంబం కూడా దేవుడు అన్ని రకాలుగా హెచ్చించాలి, అన్ని రకాలుగా దేవుడు ఆశ్రదించాలని అటు ఆశ నీకుందా? ఆశ ఉంది కానీ ఆచరణ లేదయ్యా. నాకు ఆశ ఉంది కానీ ఆచరణలో పెట్టలేని వ్యక్తిగా ఉన్నాను ప్రభు. ఎన్నో రకాలుగా నువ్వు మాట్లాడుతున్నప్పటికీ నీ వదిలిపెడుతున్నాను కానీ ఒక్కటి కూడా ఆచరణలో తీసుకొని జీవించే జీవితం నా క్రైస్తవ జీవితం లేదయ్యా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. అపవాది ఎంతెంతగా నన్ను మోసపుచ్చుచున్నాడు, సాతాను ఎంతెంతగా మోసపుచ్చుచున్నాడు. నన్ను, నా శక్తి, నా బలాన్ని నమ్ముకొని, నా జ్ఞానాన్ని నమ్ముకొని అయ్యాదిగా నీ మీద నమ్మకం లేకుండా ప్రభు క్షమించమని, మన్నించమని రాత్రి మాతో మమ్మల్ని ప్రేమించి మా అందరిని బట్టి మీరు మాట్లాడుతున్న దేవుడా మీ స్తోత్రాలు. మా అందరిని బట్టి ప్రభా మీరు నైనా మాతో ఉండి మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవుడా మీ స్తోత్రాలు. అయ్యా కనికరించండి అయ్యా, సహాయించండి. మాలో ఉన్న బలహీనతను ప్రభువా తొలగించండి, మాలో ఉన్న అవిధేయతను తొలగించండి. మాలో ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా గొప్ప విధేయతను ప్రభు మీరు అనుగ్రహించి నీ బిడ్డలు మీరు ఆశీర్వదించుకు విధేయతను ప్రభువా వాటిలో పుట్టించండి అయ్యా. లోబడే జీవితాలు దయచేయండి అయ్యా. అయ్యా ఇదిగో మీ అందరూ భయభక్తులు కలిగి జీవించే అటు విశ్వాసాన్ని బిడ్డగా దయచేయండి స్వామి. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి. ఎవరి హృదయాలైతే కఠినపరచబడియో, ఎవరి హృదయాలైతే రాతి హృదయాలుగా మార్చబడి ఎన్నో సంవత్సరాలు క్రైస్తవులుగా బ్రతుకుతున్న అయ్యా ఈ ప్రజల హృదయాలు యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడా కరిగించబడిన గాగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గొప్ప విడుదల మీరు అనుగ్రహించి కూడా ప్రతి బిడ్డని మీరు దీవించండి. ఈ పరిచర్ని సంఘంలో అయ్యా మీరు ఆత్మస్వరుడుగా దృశ్య దేవుడు ఉంది. ఈ సంఘ పరిచర్య అభివృద్ధి కొరకు ప్రభు మీరు నీ కృపను ప్రభా మెండుగా అనుగ్రహించి అయ్యా నీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని వాడుకొని అయ్యా ఈ రీతిగా ప్రభా నీ ప్రజల ఎదుట మమ్మల్ని నిలబెట్టుకొని నడిపిస్తున్న దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె నీ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభుని యేసుక్రీస్తు కృప నుండి పరిశుద్ధాత్మ సావాసం మనకున్న సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక.